కెమెరా ముందున్నంతసేపే వారంతా నటులు. ఆ తర్వాత వాళ్ళు కూడా మళ్ళా సామాన్యులే. వారికి కష్టాలుంటాయి. కష్టాలకు ఆడ, మగ సంబంధం లేదంటూ తమిళ హీరో జయన్ రవి తన వ్యక్తిగత జీవితం గురించి సుదీర్ఘమైన లేఖ రాశాడు. అసలు తన జీవితం గురించి ఎందుకు అంత పెద్ద లేఖ రాశారో తెలుసా? తన గురించి రకరకాలుగా రూమర్స్‌తో వేధిస్తున్నారు కాబట్టి. బతకండి, బతకనివ్వండి అంటూ లేఖ రాశారు. 16 ఏళ్లుగా వివాహ బంధంతో తాను ఎంత నలిగిపోతున్నాడో ఆ లేఖలో వివరించాడు. తన మౌనాన్ని అలుసుగా తీసుకుని తనపై ఎంతటి అభాండాలు వేయడానికైనా వెనుకాడని తన మాజీ భార్య ఆర్తి, ఆమె తల్లిదండ్రుల గురించి తనకు తెలుసన్నారు. గత ఏడాది క్రిస్మస్ రోజున కట్టుబట్టలతో, పర్స్, ఫోన్‌తో పాటు చెప్పులు కూడా లేకుండా బయటకు వచ్చేశానన్నారు. ఆ తర్వాత తన న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు కోరాడట. కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. విడాకులు కోరుతోంది కేవలం ఆర్తితో, పిల్లలతో కాదని తెలిపాడు. నా కష్టాన్ని, మానసికంగా నేను పడుతున్న బాధను ఎవరూ పట్టించుకోకపోగా నన్ను మీ అవసరాలకు బంగారు బాతులా వినియోగించుకున్నారని వాపోయాడు. తన పిల్లల్ని చూసేందుకు వెళ్ళినా కూడా బౌన్సర్లతో బయటికి గెంటించేందుకు చూశారని చెప్పుకొచ్చాడు. తనకు అండగా నిలిచిన వారందరికీ